హలో. లవ్ యూ. లవ్ యూ టూ. సూసైడ్ చేసుకోవద్దు. నువ్వు అనుకోగానే చావులేవు. నువ్వు వచ్చిన పని అవ్వాలి. భగవంతుడు నిన్ను చావునివ్వలేదంటే దానికేదో కారణం ఉండి ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతే మీ వాళ్ళని ఎవరు చూస్తారు? నువ్వు లేకపోతే నేను లేకుండానా? నువ్వు చూసే ప్రతి చోట నీకు నా గురించి ఏదో ఒక జ్ఞాపకం రావట్లా? మరెందుకు చనిపోయి ఆ జ్ఞాపకాలన్నింటినీ మొత్తంగా తుడిచేస్తావు? అందుకు బదులుగా ప్రాణాలతో ఉండి లైఫ్ అంతా ఒక్కొక్కటి తలుచుకొని సంతోషంగా ఉండొచ్చుగా. టైం అయింది, నేను వెళ్తాను. ఏడవకు. పోవద్దనిత, ప్లీజ్. తిరిగి వస్తాన్రా. నువ్వు ముందు కూర్చో, హ్యావ్ అ కాఫీ. నేను చెప్పింది బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. బాయ్. తిరిగి చూడకు రవి. గో ఆన్ విత్ యువర్ లైఫ్. లేట్ అయిందా? ఇవాళ రావేమో అనుకున్నాను. రాకపోతే మొహం అదోలా పెట్టుకుంటావుగా. హౌ వాస్ ద వర్క్ టుడే? వెరీ గుడ్. ఒరే చంటి, ఆ అమ్మాయి నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది. అన్నయ్య అనగానే పారిపోయాడే. హలో అండి, అదే నేను హాస్పిటల్, మా ఫ్రెండ్ తగ్గిపోయిందండి. మీ ఫ్రెండ్ ఎక్కడ? అడుగోండి, రారా. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? ఐ లవ్ యూ. చంటిగా నేను లవ్ చేస్తాను. ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు? సెన్స్ లేదా? ఉంది, అందుకే ఐ లవ్ యూ చెప్పాను. ఇప్పుడే కదా చూడటం. అవును, వెంటనే ఐ లవ్ యూ చెప్పేదినా? ఒక గంటకి చెప్పనా? 4 రోజుల తర్వాత, నెక్స్ట్ వీక్, ఎప్పుడు చెప్పినా ఒకటే. ఇక్కడే ఉంటే అదే బయటకు వస్తుంది. ఇడియట్. అందుకే ఆ రోజు నేను తన్నారు. సుచెవర్రా? అదేరా, పెళ్ళైన తర్వాత అట్టగే పిలుచుకుంటాను. ఆహా, ఏం తిరిగిందిరా మీ చెల్లి? వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు. ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. వాట్? నేను చెప్పింది ఏం చేసావు?
నేను చెప్పింది ఏం చేసావు? ఏమైనా ఆలోచించావా? నిన్నే వాడెవడో సైడ్ కొడుతున్నాడు చూడు. ఎవరది? ఎవరో మా అమ్మగారికి సైడ్ కొడుతుంది? ఎవరది? ఎవరు? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఆడపిల్లని ఇంట్లో పని చేస్తే ఇదొక ఎక్కడ చచ్చాడు? వాడిని ఎవరో పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా? వాడిని నిన్ను ఇద్దరిని చీరేస్తానే అనుకుంటున్నావా? ఏంటే ఆ సూప్ ఏంటి? ఏంటేనా అడ్డంగా కోసి ఉప్పుగారం పెట్టాలి వీడికి. ఏది ఇప్పుడు చూసిన ఎలిజబెత్ రాణిలా లోపలే ఉంటది. రాయ్ రాయ్ రాయ్. రోజు ఇక్కడికి వచ్చి సైడ్ కొడుతున్న విషయం నీకు తెలుసు కదా. బయటకు వచ్చి నిలబడితే నీ సుమ్మేనా పోద్దా? ఎవడ్రా వాడు? ఎవరు లేరు సార్ ఇక్కడ. కమిషనర్ వాడేంటి? జాగ్రత్తగా చూడండి. అలాగే సార్. సుచే సుచే నిన్నే నేను చెప్పింది ఏం చేసావు? చెప్పా. నేనెవరో తెలుసా? నా డార్లింగ్ స్వీడార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? తెలుసు, కమిషనర్ పోలీస్ కదా. కమిషనర్ అని తెలిసి మాట్లాడుతున్నావా? ఎన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను. తెలిసి కూడా కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా? అంజులో ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఓ ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే ఓ పని చేయి. ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చేయి. అవి ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసింది నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఈ ఆంజనేయ తలుపు తీసేదాకా బాత్తానే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి? అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫెలో, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి ఇక్కడ చేసాను సార్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది? మీరు కాదు, సెక్యూరిటీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మానా? లాడ్జికి రమ్మానా? ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తి అని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే ప్రొడ్యూసం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం బాబు కూర్చో. యాంగిల్ సెట్ చేసుకుంటాను. అబ్బా, అసలు ఏం కావాలి నీకు? జాతకం. జాతకమా? ఎస్, నీకు నాకు కరెక్ట్గా ఉందో లేదో అని, నీకు కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్నగారు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి? ఏంటంట? మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. అదే, అది లేదనుకుంటున్నావా? నీకెంత ఉంటే నాకెంత ఉండాలి? ఏదో పెళ్లి చేసుకుని పొందుగా చూసుకుందాం అనుకున్నాను. నీకు ఆ యోగం లేనట్టుంది. చేతికి అందిన కూడిని కాలు దగ్గరకు వచ్చిన ముగ్గుని కాదనుకుంటే సంకనాకి పోతావు. జోక్ అనుకుంటున్నావా? చాలా సీరియస్. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. వెంటనే ఒప్పేసుకుని లోకు అయిపోతావనా? అంతేగా? ఎత్తవా ఎత్తవా తవడమే కొట్టేయగలను. మళ్ళీ వస్తానే, వదలం.
సార్తో మాట్లాడడానికి కాల్ చేశారండి లేదు మీ ఇంట్లో కోరే ఉండరో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్ సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్ ఏమ్మా సినిమా చూసావా? లేదు ఎప్పటికీ చూడను. ఒరే నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుంది? చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తా. ఇది బొబ్బిలి సింహం పంచ. మళ్ళీ ఈ సీమలో కాలు పెడితే ప్రాణాలతో ఉండవు. బీపీ తెప్పించకు నాకు. బీపీ తెప్పించకు నాకు. పెద్దోడు అని గౌరవిస్తాను ఇంతకడి నుంచి. ఓపిక తక్కువ నాకు.